అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 30వ తారీఖు జూన్ నెల నుంచి 6వ తారీఖు జూలై నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకోపోయే ముందు గ్రహాల యొక్క స్థితి కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా తమాషాగా మొన్న ఈ మధ్య ఒక లెక్క చెప్పడం జరిగింది. అదే సినిమాలో చెప్పినట్టు, అయ్యా తెలంగాణ జనాభా సుమారుగా ఒక 5 కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ 5 కోట్ల మందిలో ఎంతమంది జాతకం తెలుసుకోవాలి ఇవ్వాలా అని అనుకుంటే పట్టుమని చెప్పేసి 500 మంది కూడా ఉండరండి. అందులో ఎవరికి తోచిన వాళ్ళ దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. నా దగ్గరికి వచ్చేసరికి 10 మంది ఉంటారు. ఈ 10 మందికి నేను జాతకం ఒకరోజు చెప్పాలంటే 5 కోట్ల మందికి లేని ఆలోచన ఈ 10 మందికి మాత్రమే నా దగ్గరికి రావాలని ఎలా అనిపించింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళు థ్రిల్ అయ్యే విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. గురువుగారు ఎంతో సార్లు మీ వీడియోలు చూస్తాము, మీ యొక్క ఫేస్బుక్లు చూస్తాము, మీ ఇన్స్టాగ్రామ్ చూస్తాము, యూట్యూబ్లు చూస్తాము, అన్ని ఛానల్లో వస్తారు మీరు. ఎందుకు మరి మేము మీ దగ్గర ఇన్ని రోజులుగా జాతకం చెప్పించుకోలేదు, మా కర్మని మేము మార్చుకోలేదు, మా అదృష్టాన్ని మేము చూసుకోలేదు. ఈరోజు మాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మీరు మా గురించి ఇంత బాగా చెప్పారు, ఇంత మంచి పరిష్కారం చెప్పారు, మాకు ఎంతో సంతోషంగా ఉంది, మా దిగులంతా తొలగిపోయింది, మా టెన్షన్ అంతా పోయింది అని చెప్పి ఎంతో పాజిటివ్గా వెళ్తుంటారు ఆ వచ్చిన 10 మంది కూడా. నేను అనేది ఏంటంటే ఆ 10 మందిలో మీరెందుకు ఒకరు కాకూడదు. కాబట్టి ఒక్కసారి మీ జాతకాన్ని తెలుసుకోవటం వల్ల జరిగే తప్పేమీ లేదు. జరిగిపోయింది ఏమిటో, జరుగుతుందేమిటో, జరగబోయేదేమిటో తెలిపేదే ఈ జ్యోతిష్య శాస్త్రం. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు ఫోటోలు పంపించండి. మీ జాతకాలు అద్భుతంగా తయారు చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ చేత మీ జాతకాలు రికార్డ్ చేయించి మీ జాతకాన్ని 50 పేజీలు కూడా మీకు మెయిల్ చేయటం జరుగుతుందన్నమాట. సో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు పోగొట్టుకోకుండా తప్పకుండా నా దగ్గర జాతకం చెప్పించుకొని పరిహారాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా ఉంటాయన్నమాట. కాబట్టే నా వెబ్సైట్ పేరు కూడా thesimple.astrologer.com, నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com. అలాగే ఫేస్బుక్లో చూసారంటే శ్రీనివాస జ్యోతిష నిలయం అని చెప్పేసి నాది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మిథున రాశి వాళ్ళకి 30వ తారీఖు జూన్ నుంచి 6వ తారీఖు జూలై 2024 వరకు గ్రహస్థితులు చాలా బాగున్నాయి. మానసిక దృఢత్వాన్ని కలిగి ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటారని చెప్పాలి. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువు బాగుంటుంది. మానసికంగా ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. కాబట్టి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితి. సంతానం విషయంలో ఎంతో సంతోషాన్ని కలిగి వాళ్ళ యొక్క పై చదువుల కోసం వాళ్ళు చేసే విదేశీయానాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అలాగే తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా గడుపుతారని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాలలో మీరు కొంతవరకు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, మాటలు ఉండే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్ళి కాని వాళ్ళకి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. పార్ట్నర్షిప్లో కొంత నష్టానికి గురవ్వచ్చు. అదృష్టం బాగుంది. తండ్రి, పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగుంది. చక్కటి ధర్మ మార్గాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో కొత్త కొత్త సమస్యలు, కాస్త భయపెట్టేటువంటి ఆలోచనలు ఉంటాయి ఉద్యోగపరంగా. వాటిని అధిగమిస్తూ మీ పనిలో మీరు నిమగ్నం అవ్వడం మంచిది. వ్యాపారం మాత్రం అద్భుతంగా ఉంది ఈ రాశి వాళ్ళకి. ఈ వారంలో మంచి వ్యాపారాలు చేస్తూ బాగా పైకి వస్తారని కూడా బ్రహ్మాండంగా చెప్పవచ్చు. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోవడం ఎంతో మంచిది. విన్నారు కదా 12 రాశుల వారికి 29 జూన్ నుంచి 6వ తారీఖు జూలై వరకు ఎలా ఉందో.
మరి మీ జాతకాలు తెలుసుకోండి. మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, జరుగుతున్న దశ ఏమిటి, అది మంచిదా చెడుదా, దానికి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా, ఇది మీ చేతిలో ఉంది. ఈ శాస్త్రాన్ని మీరు చక్కగా వాడండి, ధర్మంగా దీన్ని పాటించండి. ఫలితాలని కూడా మీరు అంతే విధంగా ఎంజాయ్ చేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. మీ గోపాలయ్యంగారు.